మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేది సిద్ధం. ఒక్కొక్కరు 1 by 1 వెళ్దామా. ఇదే ప్రధానంగా సోషల్ మీడియాలో కానివ్వండి, ఇతర ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, మనం ఈ బిల్ బోర్డ్స్ కానివ్వండి, స్టాండీస్ కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, మార్కెటింగ్ ఎక్కడ చేయగలుగుతాం? మనకి ఫేస్బుక్లో అయినా మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. అవేర్నెస్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ సింగిల్ నెంబర్ అనౌన్స్ చేశాము. ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు సార్. మీరు వాట్సాప్కి 9553000009 అని చెప్పారు. ఓకే, ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ గవర్నెన్స్లో పెడతాను. పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదని కానీ ఉందని చెప్పేసి క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వినియోగం అవ్వదని నా ఫీలింగ్. సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకి ఫోన్లు చేయము, వీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్. సింపుల్ సార్. అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేసడానికి ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. నో మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా వీ విల్ ఓన్లీ కమ్యూనికేట్ త్రూ వాట్సాప్. సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసేది ఉండదు. అది కొంచెం క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ సర్వీసెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే పట్టాలకు సంబంధించి ఏదైతే ఈ దీంట్లో అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ డెలివరీ కూడా సర్టిఫికేట్ వాట్సాప్లోనే వస్తుంది కదా, మీరు చెప్పేది సర్టిఫికేట్. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిన తర్వాత దాంతో సంబంధించిన అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలొట్టుందా? మీరు ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా? రెండోది ఏంటంటే, ఫైనాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. లేకపోతే రెవెన్యూకి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కేసులు రెవెన్యూలో ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా మార్పులు చేశారు. పెద్ద పెద్ద నేతలు అందరూ దొరుకుతున్నారు నేపథ్యం ఇప్పుడు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ప్రధానంగా సర్టిఫికెట్ గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేవి. అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకున్నాక అవకాశం ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ని అధికారులు స్కాన్ చేసినా, ఎవరు కానీ స్కాన్ చేసినా AP.gov.in వెబ్సైట్కి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ నాకు సర్టిఫికేట్స్ డాటా ఏదోటి, బట్ AP.gov.inకి వెళ్తుంది. అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు వివరాలని అక్కడ కంపడతాయి. సో ఇది స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ క్యూఆర్ కోడ్ ఇస్ పర్మనెంట్. సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసిన, ఇప్పుడు అధికారులే కాదు సామాన్యులు మేము కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన సింపుల్గా వెబ్సైట్కి వెళ్తుంది, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ. సో మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు APPSC రిక్రూట్మెంట్లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతుందండి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ దర్ టైమ్ గోస్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది ఎందుకు ఉండాలనేది నా పాయింట్. సో దానికి తీసుకొచ్చాం. సో అది వీల్ స్ట్రీమ్ లైన్ ఇట్. ఇది తొలి అడుగు మీకు చెప్పా, ఫస్ట్ స్టెప్. ఇప్పుడు దెర్ ఆర్ కేటగిరీ 1, ఐ కాల్ దెమ్ 1, 2, 3 కేటగిరీ 1 సర్వీసెస్ సీమ్లెస్గా చేయొచ్చు. కేటగిరీ 2 సర్వీసెస్ ఇంటర్నల్గా మా పనితీరులో మార్పు రావాలి. కేటగిరీ 3 సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి. సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేసాం. అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆ చట్టాలు సవరిస్తాం, సర్వీసెస్ అందిస్తాం. సార్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది మీకు ఏ సేవ కావాలనేది, బాగుంది. అయితే దీని ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికేట్లో ఏమైనా అక్షర దోషాలు వస్తే ఏంటి పరిష్కారం? ఏదండి సర్టిఫికేట్లో అక్షర దోషాలు వస్తే ఏంటి పరిస్థితి? అది కరెక్షన్స్. అది మీరు అడిగేది సర్టిఫికేట్లో తప్పులు ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది.
ఆ ఆప్షన్స్ త్వరలో ఎనేబుల్ చేస్తాం, ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది. 80% మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే 20% మందికి ఏంటంటే సర్టిఫికేట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది. అదొక వర్క్ ఫ్లో ఉంది దానికి, ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం. సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం. సో ఇది సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ మీద పెడతాం, అంత తేలికైన పని కాదు ఇది. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది. సో నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు, మా తండ్రి పేరు తప్పుంది, అది కరెక్ట్ చేయాలి, దానికి ప్రాసెస్ ఉంది ప్రభుత్వంలో. సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏం వేసానంటే, అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది, ఇస్ దట్ ద రైట్ ప్రాసెస్, ఇస్ దర్ అ బెటర్ ప్రాసెస్, ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం, స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి విల్ ఫైన్ ట్యూన్ దోస్ ప్రాసెస్. Sir, here, sir, Sampasivaram. Sir, I have a couple of doubts. Whether are we going with the real-time service, or do we prepare any citizen charter for this e-governance? Since if it is a physical issuing of services, we have citizen charter, and officers also will take some certain time. But in this digital era, we all have data with ready data, so it will be possible for you to reduce the time, I think. Correct. And how many services government of Andhra Pradesh is going to provide with this platform? You said earlier, next time you will 160 enhance plus it. So 360. total services, how many services we have? Yeah. And how you address the grievances, and how the people can track it when once it is not sufficient enough to get the grievance. Redressal is the important point here. Correct. So these please address, sir. చాలామంది నన్ను అడిగారు, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు. నేను ఒకటే చెప్పా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను. ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టేవారు కానివ్వండి, సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు. మీరు చూస్తే సింపుల్గా బటన్ నొక్కితే సినిమా చూడగలుగుతున్నారు, బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కూరగాయలు ఇంటికి వస్తుంది. ఎందుకు ప్రభుత్వం రాకూడదని నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి, దాదాపు 90 స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైమ్ సర్వీసెస్లోకి వెళ్తున్నాం. మీరు చూస్తే 99% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైమ్, వేర్ దెర్ ఇస్ ఎన్ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్, దట్ ఈస్ లీగలీ, అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్. సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేను, దెర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్. అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ విత్. అందుకే ఫస్ట్ ఫేజ్లో అది మేము చేయలేదు, బికాజ్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే, సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి. అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం, ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్. ఆ బ్రోకన్ సిస్టమ్, అగే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్. ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్, దెన్ యూఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. ఐ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. సో అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మీద పెడుతున్నాం, ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు, సీనియర్ కలెక్టర్గా చేశారు, చాలా రోజులు ఉన్నారు. సో ఆయన అనుభవం ఉంది, ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి, ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాను యాజ్ ఆర్టీజీ మినిస్టర్. అది స్ట్రీమ్లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, టోటల్గా సుమారుగా 520 సర్వీసెస్ మేము తీసుకొస్తున్నాం. అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి, ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, గతంలో లేదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేసి క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది, మీరు భోజనం చేయొచ్చు. గతంలో ఉండేది కాదు. సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ 520 సర్వీసెస్. గ్రీవెన్సెస్ వచ్చేగల మాకు చాలామంది గ్రీవెన్సెస్ ఇస్తారు. మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునేదానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం. దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏదో వన్ సైడ్ కాదు, అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లా కాకుండా, సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆల్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ వాట్సాప్. దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్. సార్, టు యూజ్ ద సర్వీసెస్ ఇట్ ఈస్ ఫ్రీ.
చాలా మంచి ప్రశ్న. ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఇంకా ఎనేబుల్ చేయలేదు. వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ఓల్డ్ సర్టిఫికేట్స్ని వీఆర్ డిస్కసింగ్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి. అది వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్. ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేశాను. దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి. రెండోది, నాలాంటి వాళ్ళు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో నేను సిబిఎస్ఈ స్టూడెంట్, బట్ ఎస్ఎస్సి 11th 12th వచ్చేగల ఎస్ఎస్సి బోర్డ్స్లో ఉన్నా 11th and 10th. సో నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు. సో అది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్. సో ఇలాంటి nuances చాలా ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ దట్ అవుట్ వన్ బై వన్. బట్ వీ విల్ రిజాల్వ్ దట్ అండ్ లాంచ్ ఇన్ phase 2. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. Sir,